హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్ తెలుగు. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మోర్ సపోర్ట్. అసలు ఏంటంటే నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను. 7 శనివారాలు చేసే వ్రతం రోజు కంటే ముందల రోజు నేను ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్లు 2 మంచి క్లీన్ చేసుకుంటాను. మా ఇంటి దగ్గర 2 ఉన్నాయి. 2 గ్లాసులు క్లీన్ చేసుకున్నాక గ్యాస్ పైలు, నెక్స్ట్ వచ్చేసి అనమాట టేబుల్ ఒకటి, తర్వాత బయట వాకిలి. మా అమ్మ ఉంటే మా అమ్మ చాలా హెల్ప్ చేస్తుంది, తనే కడుక్కుంటుంది, నాకేం బాధ ఉండదు. కానీ పనికి వెళ్ళిపోద్దని అవతలు కడిగేసింది. ఆ తర్వాత వచ్చేసి నేను మొత్తం ఇల్లు నీట్గా తుడుచుకున్నాను. తుడిచిన తర్వాత మొత్తం ఒక డస్ట్బిన్లో తొక్కి ఎత్తేసాను. దాని తర్వాత అనమాట మా అమ్మ కొద్దిగా పప్పు ఉంటే పప్పు కడుగుతుంది. మొత్తం ఇంటి మొత్తం తుడిచాను నీట్గా. పప్పునమాట కడుక్కుంటుంది. దాన్ని నేను మిక్సీ పట్టాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాం. అలాగే ఇల్లు కడుగుతున్నాం కదా అని చెప్పేసి అనమాట కూడలో వాటర్ కూడా కింద తీసాను. అప్పటికే 2-3 రోజులు అయింది దాంట్లో ఫుల్ చేసి తీయక. అందుకోసం అని చెప్పేసి కూలర్లో వాటర్ మళ్ళీ ఫిల్ చేయడానికి దాని కింద ఆయిల్, నూనె, వాటర్ అనమాట తీసాను. మేము వారానికి ఒకసారి మొత్తం ఇల్లు మొత్తం ఇలా నీళ్ళు పోసుకొని కడుక్కుంటాము. మొత్తము వారం కంటే ఇప్పుడు శనివారం పూజ చేసుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ నా పాపతో అన్నీ అవ్వదని చెప్పేసి ముందల రోజే కడుక్కుంటాను. అలా వారానికి ఒకసారి ఉన్ని రోజులు అనమాట స్టిక్ ఉంటుంది కదా, స్టిక్తో ఒత్తుకుంటాం. అలాగే మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని స్నానం చేసి పిండి దీపాలు ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం బెల్లం పాలు వేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ మంచిగా ఒక ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలన్నమాట. అలా రావాలి కన్సిస్టెన్సీ. అలా వచ్చాక బాగా దాన్ని నలుపుతూ కలుపుకోవాలన్నమాట, చిదుముకుంటూ మంచిగా స్మూత్గా ఉండాలి. అలా అనేసి కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. కప్పు మూత పెట్టేసి పెట్టుకున్నాక చూడండి అలా ఉండాలి మెత్తగా. దాని తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. అలాంటివి అయితే బాగాలేదు, అంటుకొని అసలు రావట్లే. అలా టీ గ్లాసులు ఉంటాయి కదా, అలాంటివి నేను ముందర చూపించేదంటే కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. కానీ ఈ టీ గ్లాస్ అంటే అందరి దగ్గర ఉంటాయి. దాంట్లో కొంచెం పిండి వేసుకొని దానిపై మనకి సరిపడే అంత సైజులో ముద్ద, మనం ఎన్ని దీపాలు కావాలంటే అన్ని ముద్దలు చేసుకుంటాం సైజులో. అట్లు చపాతీ ఒత్తుకునే కర్రతో కొంచెం అలా అనేసి మనకి ఎంత కావాలంటే అంత హోల్ పెట్టుకోవచ్చు. దాంతో కొద్దిగా అంటే ఇలా వెనక నుంచి చేస్తే వెంటనే వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చేది, అస్సలు పగలలేదు. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. మనకు కావాలంటే కింద కన్నం ఇంకా లోతుగా పెట్టుకోవచ్చు ఆయిల్ వేయడానికి, లేదంటే అలా ఉంచేయవచ్చు. నేనైతే అలా చేసుకుంటాను. చాలా బాగా వచ్చాయి. 7 కూడా అలానే వచ్చాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, అసలు పగుళ్ళు అనేవి రాలేదు. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇలాంటి టీ గ్లాస్ అయితే అందరి దగ్గర ఉంటాయి. అది ఇంతకు ముందర చూపించాను చూడ, అదైతే ఉండదు. చూడండి చాలా బాగా వస్తున్నాయి, అసలు ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం పిండి కింద కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట, బాగా వస్తాయి. తర్వాత వచ్చేసి అనమాట నేను గుమ్మాల్లో మంచిగా కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను. ముందర రోజు కడిగేసాను కదా, పెట్టుకోలేదు. అలాగే ఫస్ట్ మార్నింగ్ పూజ చేసుకున్నాను. నిన్న గ్యాస్లో కడిగాను కదా, మార్నింగ్ మళ్ళీ ఒత్తుకుంటూ పూజ ప్రసాదాలన్నీ చేసుకుంటాను అనమాట. నాకు కలిగిన విధంగా నేను చేసుకున్నాను. మన శక్తి మేరకు మనం చేసుకోవాలి. ఎవరో చేశారని చెప్పేసి మనం ఎక్కువగా చేయాల్సిన లేదు. మనకి వీలున్నంత వరకు చెయ్యాలి. వీలు లేకపోతే లేదు, ఉండి మానకూడదు, లేక ఉండి మానకూడదు, లేక ఎక్కువగా పరిగెత్తకూడదు. ఉన్న దాంట్లో సర్దుకోవాలన్నమాట. ఇలా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. కథ నేనే చదువుకుంటాను. కలశం అనేది మాకు లేదు, నేను ఫస్ట్ వీక్ నుంచి పెట్టుకోవట్లేదు. ఇదైతే 5th వీక్ నాది పూజ. కలశం ఏం లేదు, పెట్టుకోను. ఇలానే చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్.